ఏదన్నా నీకే కొత్తగా వచ్చింది అనుకునేవు, నీకేం కాదమ్మా. నీకంటే ముందున్న తరాలలో కూడా భక్తులు ఇదంతా ఫేస్ చేశారు, భక్తురాళ్ళు ఫేస్ చేశారు. నాకే ఏంటి వింత సంభవించింది అన్నట్టు నీవు ఆశ్చర్యపడకు అని నేను చెప్పా. పౌలు గారికి ఉంది, పేతురు గారికి ఉంది, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులకు ఉంది. కపట సహోదరుల వలన ఆపదలు. పగ అంట, ఊరికే ఖర్చు లేకుండా వచ్చేసేది పగ, ఖర్చు పెట్టకుండానే వచ్చేసేది ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు. ఖర్చు పెట్టకుండా వచ్చేసేది నెగిటివిటీ. కానీ ఆ తర్వాత చాలా పట్టుకుని వెళ్ళిపోద్ది. పెట్టుకున్న వాళ్ళ మీద కాదు, ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ లోపల నెగిటివిటీ ఎవరి మీద చూపిస్తున్నామో వాళ్ళకి ఏం అవ్వదండి. వాళ్ళని ఇంచు కూడా కదిలించలేం. చాలామంది అనుకుంటారు విషపు చూపు, విషపు దృష్టి, అందుకే అవి తప్పించుకోవడానికి అవి కట్టుకుంటాం ఈ కట్టుకుంటాం అంటుంటారు. విషపు చూపు ఎవరిలో ఉంటే వాళ్ళే నాశనం అవుతారు. ఎవరు మీద పడితే వాళ్ళు ఏమీ కారు. ఇది ఇవాంజలిజం భారతదేశానికి మనలాంటి వ్యక్తులకు నేర్పించినటువంటి మనోవికాసము, మనకిచ్చినటువంటి బుద్ధి వికాసము. ఇరుకులోనూ చీకట్లోనూ వదిలేదు. సరే, గెట్ టు ద